భాగస్వామి పట్ల గోప్యత, వాళ్ళ రహస్యాలు చెప్పేయడం. మా ఆయన ఇట్లా అంటాడు, మా ఆవిడ ఇట్లాంటిది. అదేమవుతున్నది? క్యారెక్టర్ అసాసినేషన్. వారి యొక్క వ్యక్తిత్వాన్ని చంపేయడం. వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నా, వాళ్ళ గౌరవం ఉండదుగా, అలా చేసేస్తారు. తర్వాత మూడవది కుటుంబ జోక్యం. మీ భాగస్వామి కంటే మీ తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. వినండి, నీ భాగస్వామి కంటే అంటే నీ జత కంటే, భర్త భార్య కంటే, భార్య భర్త కంటే ఎక్కువగా వాళ్ళ తల్లిదండ్రులకు ప్రాముఖ్యత ఇవ్వడం. ఇది వైరస్. ఇది కూడా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఎప్పుడు నీ భర్త కంటే ఎక్కువగా మీ అమ్మా నాన్నలకు ప్రాముఖ్యత ఇవ్వద్దు. నీ భార్య కంటే ఎక్కువగా మీ అమ్మా నాన్నలకు ప్రాముఖ్యత ఇవ్వద్దు. ప్రాముఖ్యత దగ్గరకు వచ్చినప్పుడు భర్త భార్యకి ఇవ్వాలా, భార్య భర్తకి ఇవ్వాలా. ఆ తర్వాత అమ్మా నాన్నలు. ముందు మా ఆయన, ముందు మా ఆవిడ, ఆ తర్వాతనే మీరు. లేదు లేదు, మా అమ్మా నాన్నలు. వైరస్ పట్టింది, దీనికి బాగా పట్టింది వైరస్. కోవిడ్ వైరస్ కన్నా ఏదో మందు కనిపెట్టిళ్ళు. ఈ వైరస్కి ఏ మందు అర్థం కావట్లేదు. ఏమైనా ఆయన మా అమ్మ నాన్నని అతను అంటా ఉంటాడు. అరే నీ భార్య ఒక అమ్మాయి వచ్చింది కదా, మరి ఆ అమ్మాయిని కదా నువ్వు మొదటిగా చూసుకోవాల్సిందంటే, లేదు మా అమ్మ నాన్నలు, మమ్మల్ని పెంచిన అమ్మ నాన్న ఎట్లా మర్చిపోమంటావు పాస్టర్ గారు? మమ్మల్ని పెంచిన అమ్మ నాన్న ఎట్లా వదిలిపెట్టమంటావు పాస్టర్ గారు అని అమ్మాయి అడుగుతుంది, అబ్బాయి అడుగుతుంది. అంటే వీళ్ళిద్దరికి అసలు భార్య భర్తలో ఒక అర్థమే తెలవలే. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను ఎత్తుకొను. స్త్రీకి అయితే ఆ మాట కూడా లేదు. ఎందుకు లేదు? అసలు ఆమె పుట్టిందే ఇంకొక పురుషుని కోసం. సాటినైనా సహాయముగా చేదును అనుకొని దేవుడు పురుషుని కోసం స్త్రీని తయారు చేశాడు.